కాబట్టి ఎవరైనా వస్తాడని చెప్పి ఈయన చూశాడనమాట. కాబట్టి ఇంకెవ్వరూ రారని అర్థమైపోయింది అతనికి. ఈయన కూడా ఆదిశేషుడు కూడా చూశాడు. పతంజలి మహర్షి చూశాడు. ఎవ్వరూ రారని అర్థమైంది. కాబట్టి ఆ శిష్యుడి మీద దయచేత సరే నేనే ఎన్నో ఏళ్ళు బట్టి ఉండిపోయాను భూమిలో. నాకన్నా ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు ఈ యొక్క పిల్లవాడు పాపం. గౌడ దేశం నుంచి వచ్చాడు. గౌడ దేశం వచ్చాడు పిల్లవాడు పాపం. కాబట్టి ఇతనికి ఏమి రావని చెప్పి అర్థమయ్యి ఆయనే మరలా అవతారాన్ని స్వీకరించి చక్కగా మనుష్య రూపంలో పుట్టి ఈ మనకు కొద్దిగా 10-15 వయసు వచ్చేంత వరకు ఉండి ఇతని దగ్గరకు వచ్చాడనమాట. ఆ మార్గంలో ఎక్కడ ఉండాలో తెలిసి. కానీ జన్మ ఎత్తిన తర్వాత గత జన్మల వాసనలు మర్చిపోతాడు ఇతను. ఎంత ఆదిశేషుడైనా పతంజలి మహర్షి అయినా సరే గతంలో చేసిన వాసనలన్నీ మర్చిపోతాడనమాట. అతనికి గుర్తు ఏమీ ఉండదనమాట. శూన్యం. మెమరీ లాస్ అయిపోయినట్టే, పూర్తిగా మెమరీ కార్డ్ అంతా తుడిచిపెట్టుకుపోయినట్టే అనమాట. ఇతని దగ్గరికి వచ్చాడు, చెట్టు కింద కూర్చున్నాడు. యథాప్రకారం పైనుంచి బ్రహ్మరాక్షసుడు దిగాడనమాట. బ్రహ్మరాక్షసుడు అని మనకు ఒక మాట వింటాం చూసారు, బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరయ్యా అంటే, బ్రహ్మరాక్షసుడు అంటే వాడిని ఎవరిని పెడితే వాళ్ళని బ్రహ్మరాక్షసుడు అని పిలవరు అనమాట. ఎవరు బ్రహ్మరాక్షసుడు అవుతాడంటే వేదం పరిపూర్ణంగా చదువుకొని త్రికాల సంధ్యావందనం చేయకుండా, దేవతల మీద నిష్ట లేకుండా, ఎవరైతే వేదం మీద నమ్మకుండా, సనాతన ధర్మాన్ని నమ్మకుండా ఎవరైతే తిరుగుతూ ఉంటాడో ఆ బ్రాహ్మణ పుట్టక పుట్టినవాడే రాక్షసుడు అయిపోతాడనమాట. వాడే బ్రహ్మరాక్షసుడు. జ్ఞానం మాత్రం అలాగే ఉంటుంది, కానీ వాడు బ్రహ్మరాక్షసుడు అనమాట. బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడే రాక్షసుడు అనమాట. బ్రహ్మరాక్షసుడు వాడు ఎవరిని పడితే వాడిని తింటాడనమాట. వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వాడిని బీకు తింటాడనమాట. వాడు బ్రహ్మరాక్షసుడు. కాబట్టి ఈ పిల్లవాడిని అడిగాడు అనమాట. ఎవరని? ఈ యొక్క చంద్రశర్మ అనబడేటువంటి పిల్లవాడు వచ్చాడు అతని దగ్గరికి. ఎవరు ఆ చంద్రశర్మ అంటే? ఇన్ని మెలికలు కలిగినటువంటి కథ కాబట్టి మీరు ఒక్కొక్కడికి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొట్టమొదటి నుంచి వస్తే ఆదిశేషుడు తర్వాత పతంజలి మహర్షి తర్వాత ఈ యొక్క గౌడపాదుల తర్వాత ఈ చంద్రశర్మ అనమాట. చంద్రశర్మ అనేటువంటి అవతారాన్ని మళ్ళీ స్వీకరించాడనమాట ఇతను. ఆదిశేషుల వారే స్వీకరించి ఇతని దగ్గరికి వచ్చి నీకు 2 ప్రశ్నలు వేస్తారంటే 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఎందుకంటే గత జన్మలో ఆయన గురువుగారు ఇతను. గురువుగారు శిష్యుడి మీద ప్రేమతో మరలా అవతారాన్ని స్వీకరించి ఈయన దగ్గరికి వచ్చాడనమాట. సమాధానం చెప్పాడు. బాగానే ఉంది. అబ్బాయి చాలా మంచి పని చేశారు. నీ వంటి మహానుభావుడు కనుక దొరికాడు కనుక నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి నాకు టైం చాలా లేట్ అయిపోయిందిరా నాయన. నీకు మహాభాష్యం అంతా చెప్పాలంటే నాకు ఎలాగో దీని గురించి తెలియదు, కానీ మెదడులో మాత్రం నిబిడీకృతం అయిపోయింది. నా తలంతా బుర్రంతా మహాభాష్యం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు. నేను మహాభాష నేర్చుకోవడానికి ఇక్కడ ఎవరు మహర్షి ఉన్నారంట కదా, ఆ మహర్షి ఎవరో కాదు నేనే ఆ మహర్షిని. ఆయన దగ్గరికి వెళ్తున్నావా? సరే. నేను ఎంతకాలం బట్టి ఎన్నో సంవత్సరాలు వేచి ఉన్నాను కాబట్టి నేను ఇంకా ఉండలేను నాయన. తొందరగా నేను అవతారాన్ని వెళ్ళిపోవాలి. ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని నేను ధరించి ఉండలేను కనుక, ఎందుకంటే ఎప్పుడో గత 20 సంవత్సరాల తర్వాత తన స్వగ్రామాన్ని చేరుకుందాం అనే వ్యక్తి ఆ ట్రైన్ లేటుగా వచ్చి, ఆ బస్సు లేటుగా వచ్చి, ఆటో లేటుగా వచ్చేసరికి సొంత ఇంటిని చూడాలి, సొంత మనుషుని చూడాలని కుతూహలం చూసారు. అంత కుతూహలం ఏర్పడిపోయింది ఇతనికి. తొందరగా నేర్చేసుకుందు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నేను ఇవాళ రోజున కొంత భాగం చెప్పి ఇంటికి హోంవర్క్ ఇచ్చి అది నేర్చుకుని నేను మళ్ళీ నీకు పరీక్ష పడతా, ఇవేమీ వద్దు మన ఇద్దరికి. ఈ పరీక్షా కాలము, హోంవర్క్లు ఇవేమి వద్దు. మనం ఏం చేద్దామంటే, బ్రహ్మరాక్షస గుణం కదా నాది. రాక్షసుడు ఎంత ఈ మహాభాష నేర్చుకున్నా ఆ గుణాలు ఉండిపోతాయి. కాబట్టి నీ చిటార కొమ్మ మీద కూర్చో. నేను కూడా చిటార కొమ్మ మీద కూర్చుంటాను. నేను కూడా నీ పక్కనే ఉంటాను నేను కూడా. కాబట్టి చిటార కొమ్మ మీద కూర్చున్నప్పుడు నీకు ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది. నేను మా గురువు గారి దగ్గర చేసిన తప్పిదే ఏకాగ్రతతో లేకపోవటం. ఆ చిటార కొమ్మ మీద కూర్చుని నువ్వు మహాభాష్యం చెప్తాను, నువ్వు రాసుకుంటా ఉండు. ఎక్కడి నుంచి రాసుకున్నా? ఇది నేను బుక్ ఏమి తెచ్చుకోలేదా బాబు. ఇప్పుడు ఈ యొక్క స్కూల్ ఏమిటి, అడ్మిషన్ ఏమిటి, నాకు ఈ యొక్క ఎగ్జామ్ ఏమిటి నాకని చెప్పేసి నాకు అవన్నీ తెలియవు. నేను తినమంటే తినేస్తా. కానీ సమాధానం చెప్పావు కదా నువ్వు, ఇప్పటి వరకు చూస్తున్నా. కాబట్టి నువ్వే సరైన వాడివి, నీకు సమాధానం చెప్పేవాడు కాబట్టి నీకు మాత్రమే మహాభాష్యాన్ని చెప్తాను. నేను తొందరగా వెళ్ళిపోవాలి నాయన, నాకు సమయం లేదు. నువ్వు ఎంత బతిమలాడినా సరే నేను వదిలే సమస్య లేదు నిన్ను. కాబట్టి నువ్వు చిటారకొమ్మ మీద కూర్చో. కనీసం పేపర్లైనా ఉండాలి. నాకు పేపర్లు ఏవి? పేపరో పెన్ను ఏది ఇచ్చావు నువ్వు నాకు? ఎలాగంటే అప్పుడులో ఈ పేపర్ పెన్ను లేవు కాబట్టి ఇదిగో రావి ఆకులు ఉన్నాయి చూసావా, రావి ఆకులనే తీసుకో. మరి సిరాయో పెన్సిలో ఏదో ఉండాలి కదా, అదేమి లేకపోతే ఇదిగో నీకు ఒక ములుకు లాంటిది ఇస్తున్నా, దాన్ని తీసుకుని నువ్వు రాసుకో. ఆకులను తీలుస్తావు. తాళపత్రాలు రాస్తారు చూడండి,
తాళపత్రం అంటే ఒక తాటి ఆకు మీద ఆకుని సన్నగా చీరి అందులో సిరా పోస్తారనమాట. ఒకవైపు 2 పంక్తులు, రెండో వైపు మళ్ళీ తిప్పి రెండో పంక్తి రాస్తారనమాట. చాలా జాగ్రత్తగా రాయాలి. ఆకునిచ్చావు కాబట్టి రాస్తూ ఉంటారనమాట. సిరా ఏదయ్యా అంటే నీకు నిద్ర రాకుండా ఉండాలి అని కాబట్టి నీ తొడ భాగాన్ని చీల్చి ఆ రక్తం ముంచి ఆ యొక్క పెన్ను ములుగులో రాసి ఈ మహాభాషణంతా రాసుకున్నాడు. పాపం నిజంగా నేర్చుకున్నాడండి అతను. ఎంతో ఈ చంద్రశర్మ నిజంగా పరిపూర్ణంగా నేర్చుకున్నాడు ఆ విద్యనంతా కూడా. 9 రోజులు, 9 పగళ్ళు, 9 రాత్రులు నిరాటంగా చెప్పేశాడు ఈ యొక్క మహాభాష్యాన్నంతటిని కూడా గౌడపాదులు చెప్పేసరికి అబ్బో మహాభాష్యం అని చెప్పి ఈ శరీరంలో దేహమంతా రక్తమంతా కారిపోతుంది. ఆకుల మీద మహాభాష్యాన్నంతా రచించుకున్నాడు ఇతను. రచించుకునేసరికి కళ్ళు తూలిపోతున్నాయి. ఒంట్లో ఓపిక లేదన్నమాట. ఇంకా అడుగు తీసి అడుగేద్దామని ఓపిక లేదు. పైగా ఆహారం కానీ నీరు కానీ లేకపోతే కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ నిద్ర లేకపోతే మనిషి చాలా ఉక్కిరిబిక్కిరైపోతాడు మనిషి. అలాంటి 9 రాత్రులు నిద్ర లేకుండా ఈయన మహాభాష్యాన్ని అంతటిని రచించుకున్నాడేమో. ఒళ్ళు తూలిపోతుందన్నమాట. ఈ మహాభాష్యం అంతా రాసుకోవడం పూర్తయిన తర్వాత ఇతను ఏం చేశాడయ్యా అంటే గౌడపాదులు చక్కగా కిందకు దింపి, ఆయన చాలా సంతోషం నాయన, ఇక నుంచి నాకు ఈ బ్రహ్మరాక్షస గుణం అంతా పోయింది. నేను ఇప్పుడు మహాభాష నేర్చుకున్నాను కనుక నా గురుస్వరూపులైనటువంటి మహానుభావుడి దగ్గరికి నేను వెళ్ళి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తా అని చెప్పి ఆయన తొందరగా భద్రికాశ్రమాన్ని వచ్చి ఈ గౌడపాదులు చక్కగా ఆశ్రమాన్ని స్వీకరించారన్నమాట. సన్యాసాశ్రమాన్ని స్వీకరించారన్నమాట. ఎంత మహానుభావుడో. కానీ చంద్రశర్మ మాత్రం మిగిలిపోయాడు. ఇలాగే మిగిలిపోయేసరికి ఆ నిద్రలేమి తన ముందుగా ఉండిపోయింది కదండి. పైగా 9 రోజులు తిండి లేదు, దాహం తీర్చుకోవడానికి మంచినీళ్ళు లేవు, నిద్ర లేదు, ఇంత శోష వచ్చేసి అవన్నీ ఆకులన్నీ కూడా స్వీకరించారు. ఆకులన్నీ కూడా ఒక సంచి, ఒక తనకు కట్టుకున్నటువంటి ఒక గుడ్డలో, ఒక వస్త్రంలో మూట కట్టి చెట్టు కింద నిద్రపోయాడు అనమాట. ఇతని కర్మ కాకపోతే ఏమైందంటే ఎక్కడి నుంచి ఒక మేక వచ్చింది. మేక వచ్చి ఏవో పచ్చడి ఆకుల్లో అని చెప్పి అందులో కొంత భాగాన్ని తినేసింది అనమాట. అందులో కొంత భాగాన్ని తినేసేసరికి అందుకే ఎప్పుడు కూడా పతంజలి రాసినటువంటి సూత్రాల్లో మనకు కొన్ని దొరకవు అనమాట. అజభక్షిత సూత్రములు అని చెప్పి, అజభక్షిత భాష్యం అని చెప్పి కొంత భాష్యం మనకు దొరకదనమాట. అజము అంటే మేక, భక్షిత కాబట్టి ఆ భక్షించేటటువంటి కొన్ని సూత్రాలు మాత్రం మనకు దొరకకుండా పోయినాయి. ఇంకా మనకి చాలా రచించి ఇచ్చాడు పతంజలి మహర్షి, అందులో కొంత భాగం పోయిందనమాట. మళ్ళీ గురువుగారు ఎక్కడికి వెళ్తాడని చెప్పి చంద్రశర్మ ఇంకా నిద్ర లేకుండా నేను ఊరిలోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆ అడవిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆకులను జాగ్రత్తగా తీసుకుని ఒక ఇంటి యజమాని దగ్గరికి వచ్చాడనమాట. అతనేమో మంచి వైశ్యుడు. ఆ ఇంటి దగ్గరికి వచ్చి వైశ్యుడు, నాయన ఈ పత్రాలు నీ జాగ్రత్తగా ఉంచి ఇవేవో ఆకులను నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టమాకు, నాకు చాలా నీరసంగా ఉంది, ఒళ్ళు తూలిపోతుందని చెప్పి ఆ పత్రాలు ఆయన దగ్గర పెట్టి నేను మరలా నిద్ర లేచేంత వరకు ఈ పత్రాలు నీ దగ్గర ఉంచని చెప్పి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు అనమాట. 9 రోజులు ఏకధారిగా రక్తం కారిపోతుంది, నిద్ర లేదు, ఆహారం లేదు, ఆ కారణం చేత పడిపోయాడు అనమాట. ఆ వైశ్యుడు వెంటనే ఈ పిల్లవాడిని చక్కగా గదిలోకి తీసుకువెళ్ళి చక్కగా దేహమంతా కూడా శుభ్రపరిచి ఆ తెగినటువంటి భాగానికి వైద్యం చేశాడనమాట. ఇతనికి యవ్వనంలో ఉన్నటువంటి కుమార్తె ఉందన్నమాట. ఈ భాష్యమంతా నేర్చుకునేసరికి నాకు వెంటనే ఉత్తరక్షణం సన్యాసాన్ని స్వీకరించాలి, సన్యాస ఆశ్రమాన్ని నేను స్వీకరించాలనేటటువంటి ధోరణిలో ఈయన ఉండిపోయాడు అనమాట. సన్యాసం స్వీకరిద్దామని వచ్చాడు ఇతను, కానీ స్పృహ లేదు, స్పృహ కోల్పోయాడు. ఈ వైశ్యుడి కుమార్తె ఏమి చేసిండయ్య అంటే అతన్ని, అబ్బో ఇంతటి అందగాడు, ఎంత మహద్భాగ్యంగా ఉందో నా అదృష్టం, అబ్బో ఇంతటి అందగాడు, స్వచ్ఛమైన తెలుపు, ముత్యం ఎటువంటి రంగులో ఉంటుందో అటువంటి ముత్యంతో ఉన్నవాడు అనమాట. పైగా మహాభాష్యాన్ని నేర్చుకున్నాడేమో, ఇంకా దేహంలోంచి కాంతి కొడుతూ ఉందన్నమాట. ఇటువంటి వ్యక్తిని నేను వదలకూడదని చెప్పి ప్రతి నిత్యము కూడా స్పృహ లేడు, కోమాలో వెళ్ళిపోయాడు అనుకోండి ఇతను. అతను ఎలాగైనా బ్రతికించుకోవడం కోసం ఈ పెరుగన్నంని బాగా ముద్దగా కలిపి ఒంటికంతా రాసిందనమాట. రాసేసరికి చలవదనము, ఆ యొక్క వైద్యం అనుకోండి, ఆయుర్వేద వైద్యం చేసిన ఈ పెరుగన్నపు ఆ యొక్క స్వేదరంధ్రాల్లోంచి అంతా కూడా ఆ దేహానికి బట్టి మంచి బలిష్టంగా తయారయ్యి కొద్దిగా ఓపిక వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఓపిక వచ్చి, చాలా సంతోషం మహానుభావ, మీరు నా ఆకులు కాపాడారు, అవంతా కూడా ఎంతో శక్తివంతమైనటువంటి పత్రాలన్నీ కూడా, ఆ పత్రాలన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా నేను దాచిపెట్టుకుని ఉన్నాను, నా పత్రాలు నాకు ఇస్తే నేను బయలుదేరతాను అన్నాడు అనమాట. చాలా సంతోషం, ఆయన వెళ్ళన్నాడు.
వెళ్ళనేసరికి వెంటనే ఈ కుమార్తె వచ్చిందనమాట. నాన్నగారు, ఆ కుర్రవాడు వెళ్ళిపోతున్నాడు. అతనంటే నాకు చాలా 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 ఇష్టము. ఎంత ప్రేమించానో అతన్ని, అతన్ని నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమించాను. అతన్ని రక్షించుకున్నది పోతే నేను అందుకే అతన్ని వివాహం చేసుకుందామని చెప్పాడనమాట. అరే! ఎంత పని అయిపోయిందమ్మా అని వెనక్కి పిలిచాడు ఇతను. వెనక్కి పిలిచి ఈ చంద్రశర్మని పిలిచి, "మా కుమార్తె ఇలాగా వివాహం చేసుకుందాం అనుకుంటుందయ్యా. మరి నీ మనసులో కోరికను ఏమిటంటే?" "అయ్యయ్యో! నేను సన్యాసం స్వీకరించడానికి వెళ్తున్నానండి. అది మాత్రం నా వల్ల కాదని" చెప్పాడంట. "ఎంత పని చేశావయ్యా? మాకు మాత్రం ఉపకారం చేసుకున్న మా చేత నువ్వు ఉపకారం పొందావు. మరి మాకు ఉపకారం చేయొద్దు? మా అమ్మాయి నీ ప్రాణాలు బట్టకట్టావంటే మా అమ్మాయి చేసిన సేవ నీకు. తెలియనటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని మీకు ఇన్ని సేవలు చేశావంటే రేపు మా కుమార్తెకి ఎవరైనా సంబంధంకి వస్తారా? ఎవరైనా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటారా? నువ్వే న్యాయం చెప్పన్నారు. మీరు చెప్పింది నిజమే కానీ నీ యొక్క పెళ్లి పిల్లలు ఏమొద్దండి. సంసార బాంధవ్యాలు మొత్తం ఏమొద్దు. మొత్తం త్యజించి నేను సన్యాసాన్ని స్వీకరిస్తానని చెప్పాడు ఈ చంద్రశర్మ. ఈయనేమో మా కుమార్తెని వివాహం చేసుకోవలసిందని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడనమాట. కూర్చునేసరికి సరే న్యాయం ఏమిటో రాజుగారి దగ్గరికి వెళ్దాం చెప్పి ఇద్దరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరికి. ఇతను చూశాడు, ఏమిటయ్యా ఇవాళ సభ? ఇదిగో ఈ స్వామి ఇద్దరి గొడవ పెట్టారన్నమాట. ఇతని ప్రాణాలు కాపాడిన కారణం ఇదిగో ఈ వైశ్యుని కుమార్తె. అవునా? సరే ఇంతకీ నీ కోరిక ఉంటే మా కుమార్తె అతన్ని వివాహం చేసుకోవాలని కోరిక స్వామి అన్నాడు. సరే తప్పకుండా చేసుకోవాలంటే, మహారాజా నాకు వివాహం కానీ సంసార బంధాలు కానీ ఏమీ వద్దు నాకు అసలు. నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. కొట్టుమిట్టాడిపోతున్నా. సరే ఆ పిల్లవాడిని దగ్గరగా పిలిచాడనమాట. ధగ ధగ మెరిసిపడి ముత్యంలా ఉన్నాడు పిల్లవాడు. మహాతేజమూర్తి. రాజుగారి మనసులో ఏం ఆలోచన కలిగిందంటే, ఇటువంటి వాడిని కదూ నీ అల్లుడుగా చేసుకుంటే మంచిది. ఎంతటి అందగాడు నా అల్లుడు అయ్యాడంటే ఇంకేమైనా ఉందా, పైగా జ్ఞానమూర్తిలా ఉన్నాడు అని చెప్పి రాజుగారు ఆయన కుమార్తె ఈయనకి ఇద్దాం అనుకున్నాడు. ఈయనకి ఇద్దాం అనుకున్నాడు మనసులో ఆయన ఆలోచన కలిగింది. అసలు పెళ్ళే వద్దు ముర్రు అంటే ఈయనకి ఇన్ని పెళ్ళిళ్ళు అనమాట. మన సమాజం కూడా నాకు డబ్బులు వద్దు అని సన్యాసి చుట్టూనే మనం డబ్బులు వేస్తూ ఉంటాం అన్నమాట. సద్గురు సాయిబాబా గారు అసలు బ్రతుకున్నంత కాల పర్యంతం కూడా ఆయన చిరిగిన వస్త్రాన్ని కట్టుకున్నాడు ఆయన. చాలా ఏమి నిరాడంబరంగా జీవించేవారు అనమాట. మన భక్తి ఎలాంటిదంటే ఆ చిరిగిన ఆ విగ్రహం చుట్టూ కూడా బంగారపు వజ్రాలతో మనం పొదుగులు పొడుగుతాం అనమాట. నాకు ఈ సంపదల మీద వ్యామోహం లేదు. ముర్రో అంటే బాబా గారి చుట్టూ రమణ మహర్షి దేవస్థానాల చుట్టూ ఆయనకి వెండి కిరీటం చేస్తాను, నేను బంగారు కిరీటాలు చేస్తానని చెప్పి ఆయన తలుచుకుంటే సృష్టించలేక కాదు, అవి ఎంత హేయమైనటువంటివో వాడి గురించి వచ్చేటటువంటి ఇబ్బందులు ఎటువంటి వారికి తెలుసు అన్నమాట. కాబట్టి నాకు పెళ్ళొద్దు ముర్రు అంటే ఇన్ని పెళ్ళిళ్ళు వస్తున్నాయి అతనికి. సరే రాజుగారి కుమార్తెనే ఈయనకి ఇద్దామని అనుకున్నాడు అనమాట. సరే మంత్రి గారు సలహా తీసుకోవద్దు మరి ఇతనేమో బ్రాహ్మణుడు, మరి మన కుమార్తెని ఇచ్చి వివాహం చేయిస్తా అంటే తప్పకుండా చేయించే మహానుభావ. కానీ ఇక్కడ ఒక చిక్కు పడిందనమాట. అప్పట్లో ఉండేటువంటి పరిస్థితులు అనమాట, ఇప్పుడు కాదు. మహానుభావుడు చంద్రశర్మ బతుకున్నటువంటి సందర్భాల్లో ఒక ధర్మం ఏమిటయ్యా అంటే, బ్రాహ్మణుడు ఒకేసారి రాజకుమార్తెను కనుక వివాహం చేసుకోవాలంటే ఒక బ్రాహ్మణ స్త్రీని, ఒక క్షత్రియుడి కుమార్తెని, ఒక వైశ్య కూతురిని, ఒక శూద్ర జాతిని కలిపి చేసుకోవాలని చెప్పాడు. ఇది ఎక్కడ చిక్కు? సరే బ్రాహ్మణ కుమార్తె నేను ఎక్కడ చేయాలంటే నా కూతురు అందుకే ఉంది కదా మహానుభావం అని చెప్పి ఈ తేజమూర్తిని వదలట్లేదు అనమాట అందరూ. మంత్రి కుమార్తెనిచ్చి ఇతను వివాహం చేద్దాం అనుకున్నాడు అనమాట. సరే మంత్రి కుమార్తెని వివాహం చేశారు. తర్వాత రాజకుమార్తె. మరి శూద్రవంశంలో మరి శూద్రులు ఎలా చేస్తామంటే ఇతనికి రోజు వైద్యం చేయడానికి పాలు పెరుగు తెచ్చిచ్చేది ఈ వైశ్యుని ఇంటికి ఒక ఆవిడ. అబ్బో మహానుభావుడు ఎంతటి తేజోమూర్తితో ఉన్నాడని చెప్పి ఆవిడకి కూడా ఇతని మీద వ్యామోహం చెందిందనమాట. వ్యామోహం చెందేసరికి ఈ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర జాతి అందరి 4 స్త్రీలు కూడా 4 జాతి స్త్రీలని శాస్త్రోక్తంగా వివాహం చేసుకొని ఆయన సంసార బంధంలో దిగారనమాట. ఎవరు? నాకు వివాహం వద్దు ముర్రో, నేను సన్యాసాన్ని స్వీకరిస్తాను, నాకు పెళ్ళి పెటాకలు వద్దు, నాకు సన్యాసమే కావాలి అనేటటువంటి వ్యక్తికి ఈ సందర్భంలో 4 పెళ్ళిళ్ళు అయినాయి అన్నమాట. పెళ్ళి అయిన తర్వాత తాళి కట్టేటప్పుడు చెప్పాడనమాట, నలుగురు మామగారులను ఎదురుకుండా కూర్చోబెట్టి, నలుగురు భార్యలు ఎదురుకుండా కూర్చోబెట్టి, నేను ఈ సంసార బంధంలో జంజాటంలో దిగను, నేను దయచేసి ఈ సంసార బంధం నాకొద్దు. నేను ఈ నలుగురు కుమార్తెలకు కూడా సంతానం కలిగేంత వరకు మాత్రమే మీతో సంసారం చేస్తాను, తర్వాత నా దారి నేను చూసుకుంటాను అని చెప్పాడనమాట. తప్పకుండా చేయనాయన అని చెప్పి నలుగురు ఎందు కూడా సంసారం చేసి, నలుగురి భార్యలు కూడా 4 కుమార్తెలు పుట్టారనమాట.
నలుగురు కుమార్తెలు పుట్టేసరికి మరలా నేను గురువుగారు చెప్పారుగా ఈ వేద భాషను పతంజలి భాష్యాన్ని అదంతా వృధా చేయడం ఎందుకనేవి 4 వర్ణముల వారికి 4 యొక్క రకాలైనటువంటి తను నేర్చుకున్నటువంటి మహాభాష్యాన్ని అప్పచెప్పారనమాట. అప్పచెప్పి నేర్చుకుని ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులకి గురుస్థానం నిలబడాలని చెప్పి ఈ యొక్క గౌడపాదుల యొక్క శిష్యులే గోవిందపాదాచార్యుల వారిగా నామకరణం చేసుకుని జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదులకి గురుస్వరూపంలో నిలబడ్డారనమాట. అందుకే ఆదిశంకర భగవత్పాదులకి గురుస్థానంలో నిలబడాలంటే ఎంత చరిత్ర జరిగి ఉండదు చూడు, మీరు గమనించండి. ఎన్ని మెలుకలతో ఉన్నటువంటి గురువు ఆయనకి రావాలి. కాబట్టి అదే గోవింద పాదాచార్యులు గుర్తొచ్చినప్పుడే ఆయనకి మనసులో అనిపించింది అనమాట, ఓ నా గురువరేణ్యులు గోవింద పాదాచార్యుల వారి యొక్క పాద పద్మాలు కనుక తలుచుకుంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకే గోవింద పాదాచార్యుల వారి పేరు మీదే ఈ భజగోవింద స్తోత్రాన్ని కూడా రచించారన్నమాట. ఆయన గురువు గారు గుర్తొచ్చారన్నమాట. గురు పాదాలు కనుక ఒకసారి మనసులో కలిగిన, మనసులో స్మరణ తెచ్చుకున్న, మనసులో గుర్తొచ్చిన ఈ యొక్క జంజాడ మొత్తం ఒకేసారి వదిలిపోతుందని చెప్పారనమాట. కాబట్టి ఇది ఈ యొక్క ఆదిశంకర భగవత్పాదుల యొక్క గురు చరిత్ర, అదే చిదంబర రహస్యము. మరలా మర్చిపోకండి. మళ్ళీ కథలోకి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి రావాలి మనం? ఎక్కడిది ఈ చిదంబర రహస్యం అంటే ఆదిశేషుల వారు ఈ యొక్క చిదంబరంలో జరిగేటటువంటి సభని నాట్యం చూడడం కోసం వచ్చారనమాట భూమండలానికి. ఆయన నాట్యం చూసిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతం అంటే ఇదంతా అనమాట. కాబట్టి చిదంబరం అంటే ఆకాశతత్వం అనమాట. ఆకాశతత్వమే పరమేశ్వరుడు. అక్కడ యథార్థానికి ఆకాశం అంటే శూన్యమే. శూన్యంలో ఏమీ లేవంటే అన్నీ నిండి నివిడీకృతమైపోయి ఉన్నటువంటి స్వరూపమే ఆ చిదంబర ఆకాశం అన్నమాట. చిదంబరం అంటే తను జరగడానికి ప్రదేశం లేనటువంటి వాడు చిదంబరుడు, ఆకాశం. కాబట్టి ఎందుకంటే నేను ఇలా కదలాలనుకోండి, కొద్దిగా గాలి ప్రదేశం ఉండాలి. ఎక్కడ అంతా నిండి నిమిడీకృతమైపోతే కదలడానికి ప్రదేశం లేనటువంటి వాడు కాబట్టి చిదంబరేశ్వరుడు, నటరాజు. కాబట్టి ఆయనకి ఒక స్వరూపం ఉంటుందంటే ఉండదు. ఒక ఒడ్లు గింజ తీసుకోండి, బియ్యపు గింజ, ఒడ్లు గింజ తీసుకొని అందులోనే ఇన్ని రకాలైనటువంటి స్వరూపాలు ఉన్నాయంటే ఎక్కడ ఏవయ్యా నీకు వేర్రా ఇంకేమన్నా అంటారు కదా. ఒక చిన్న విత్తనమే తీసుకోండి, రాగి విత్తనం, అది ఎంత ఉంటుందండి? ఇంత చాలా ఆవగింజలో ఒక పావు ఉంటుంటుందేమో రావి విత్తనం. ఆ విత్తనం భూమిలో వేసిన వెంటనే మహావృక్షంలాగా ఎదిగిపోతుంది కదా. ఆ వృక్షంలో చూపించింది, ఆ వృక్షానికి ఆకులు ఉన్నాయా, కొమ్మలు ఉన్నాయా, రెమ్మలు ఉన్నాయా, నిరంచగల శక్తి ఉందా అంటే అన్ని శక్తులు కూడా అదే విత్తనంలో ఉన్నాయి. కానీ ఆ విత్తనానికి ఏ రూపం ఉందంటే ఏదీ లేదనమాట. నిర్వికార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్పంచ నిరాశ్రయ. అంతటి శక్తివంతమైనటువంటి నామం అన్నమాట. ఈ యొక్క నామాలన్నీ కూడా తర్వాత రేపటి నుంచి కూడా దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖ హంతి సుఖప్రద, మన దుఃఖాలన్నింటినీ కూడా తొలగించడం కోసం దుర్గమ్మ వారిగా వస్తుందన్నమాట. రేపటి రోజున దుర్గా స్వరూపాన్ని, ఆ దుర్గమ్మ వారి యొక్క చరిత్రని మనం చెప్పుకుందాం. పైగా విజయవాడ నగరంలో నివసిస్తున్నాం కనుక దుర్గమ్మ వారికి విజయవాడ పోలీసు వారికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ప్రతి దసరా నవరాత్రులకి కూడా మొట్టమొదటి ఆ పోలీసు వ్యవస్థ వారు, రక్షకభట వ్యవస్థ వారు ఎందుకు అమ్మవారికి మొట్టమొదటి తాంబూలాన్ని ఇస్తారు? దుర్గమ్మ వారి శక్తి అంటే ఏమిటి? ఆవిడ ఎందుకు అక్కడే కొలువుదీరు ఉన్నారు అనేటువంటి మన వృత్తాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దుర్లభ దుర్గ మా దుర్గా దుఃఖ హంతేషు తర్వాత దకారం మీద ఎక్కువ అక్షరాలు వస్తాయన్నమాట. దకారది దుర్గ. కాబట్టి దుర్గాశక్తి స్వరూపంలో ఆవిడ ఆయుధాల రహస్యాలు ఏమిటి అనేటువంటి తెలుసుకుని ఆ జగదమ్మ యొక్క పాదపద్మాల బట్టి నమస్కరించుకున్నాం. శ్రీ గురుభ్యో నమో నమః.